నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. తెలంగాణ రాజకీయం ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు చుట్టూ తిరుగుతోంది. ఈ ప్రాజెక్టు పాపమంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కూడా మాజీ సీఎం కేసీఆర్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఏపీ ప్రభుత్వం దూకుడుగా వెళుతుందని గులాబీ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. ఈ క్రమంలోనే మరి కాసేపట్లో ఏపీ చేపట్టినటువంటి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు పాల్గొనబోతున్నారు. బనకచెర్లతో తెలంగాణకు జరిగే అన్యాయం, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాలతో పాటుగా ప్రజాప్రతినిధులందరికీ వాస్తవాలు ఈ ప్రజెంటేషన్ ద్వారా తెలపనున్నారు. రైట్. తెలంగాణ రాజకీయం ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు చుట్టూ తిరుగుతుంది. ఈ ప్రాజెక్టు పాపమంతా గత బీఆర్ఎస్ అని కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్లే ప్రాజెక్టు నిర్మించేందుకు సమాయత్తమవుతుంది ఏపీ అని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరస్పర విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎందుకు నష్టం కలగబోతుందంటూ దానికి సమగ్రంగా వివరించేందుకు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి వృధా నిధి వాడుకునేందుకే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు తెలంగాణకు నష్టం జరగదని చెప్తున్నారు. కానీ ఇక్కడ పూర్తిగా బనకచెర్లకు సంబంధించి వాయిదా పడింది, బ్రేక్ పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య మాదంటే మాదైనటువంటి ఒక నేపథ్యం కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రజెంటేషన్ ఎన్ని గంటలు మొదలు కాబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది రాజశేఖర్. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, అట్లాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా వీళ్ళందరినీ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పిలిచారు. వీళ్ళందరికీ కూడా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి
ఆ పూర్తి డాక్యుమెంటరీ రూపంలో పీపీటీలో వివరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ లోపే ఆ కేంద్ర ప్రభుత్వం కూడా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రపోజల్ని తిరిగి పంపించింది. ముఖ్యంగా సిడబ్ల్యూసి అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు లేవంటూ నిపుణుల కమిటీ తేల్చడంతో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ ప్రపోజల్స్ని అయితే వెనక్కి పంపినట్టుగా తెలుస్తుంది. అట్లాగే బనకచెర్లకు అనుమతులు ఇవ్వడం కుదరదని కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అపోజ్ చేస్తూ వస్తుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో 200 టీఎంసీలు నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ 200 టీఎంసీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు రిజర్వాయర్గా ఉపయోగించుకుంటే తమ రాష్ట్రానికి లాభమని ఏపీ ప్రభుత్వం వాదిస్తుండగా, దీనికి సంబంధించి అంతర్రాష్ట్ర జల ఒప్పందాలకు సంబంధించి ఉన్నటువంటి ఏదైతే కండిషన్స్ ఉన్నాయో వాటిని ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. రెండు రాష్ట్రాల మధ్య వాటాలు పంచుకోవాల్సిన విషయాన్ని దాటివేసి, అంటే తెలంగాణ ప్రభుత్వంతో చర్చించకుండానే బనకచెర్ల ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు అని ఒక వాదన అయితే, దాంతోపాటు గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ కూడా పరిశీలించాలని కూడా కేంద్రం ఏర్పాటు చేసినటువంటి నిపుణుల కమిటీ నిర్ణయించింది. దాంతోపాటు పర్యావరణానికి సంబంధించి అనుమతులకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకోవాలనేది ఏదైతే కమిటీ చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి చాలా బలమైన వాదనలు వినిపిస్తూ వచ్చింది. దాంతోపాటు జలశక్తి మంత్రి పాటిల్ కూడా కలిసి తెలంగాణ ప్రభుత్వం తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి 1984 గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అవార్డు ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏపీ ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించింది అనేది తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే బైఫర్కేషన్ 2014 యాక్ట్ ఏదైతే ఉందో దాని నిబంధనలు కూడా ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించింది. ఏదైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి వాటర్ని దారి మళ్లించడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఆయకట్టు మీద ఈ ప్రభావం పడడంతో పాటు నీటి ప్రాజెక్టుల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనేది తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి గతంలోనే పార్లమెంటు సభ్యులు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకు ఇటు రాజ్యసభ లోక్సభ సభ్యులకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గకపోతే ఆ పార్లమెంటులో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదన వినిపించాలి, అట్లాగే రాష్ట్రం తరఫున కూడా వాదన వినిపించాలనేది ఆ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను కూడా పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాజశేఖర్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈరోజు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అట్లాగే మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలకు కూడా పిలిచి వీళ్ళందరికీ కూడా వివరించాలని ఆ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈలోపే కేంద్రం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అయితే బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్యావరణ అనుమతులు కానీ ఇటు సిడబ్ల్యూసి అనుమతులు లేవనేది ఇదైతుంటే, మరొక వైపు తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి అబ్జెక్షన్స్ కూడా దీనికి అంటే ప్రధానంగా గతంలోనే కొన్ని వ్యాఖ్యలు చేసింది. అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో సో అక్కడ ఆంధ్ర పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో రాయలసీమకు పెద్దన్న పాత్ర వహిస్తూ రత్నాలసీమగా మారేందుకు కృషి చేస్తాను, నా పూర్తి భరోసా ఉంటుందని కేసీఆర్ చెప్పారని మాటలు. ఆ ఒప్పందంలో భాగంగానే నీరు తరలింపుకు బనకచెర్లకు ఓకే చెప్పారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. సో అంటే ఈ నేపథ్యాలకు సంబంధించి ప్రధానంగా అక్కడ వైసీపీ గత 2 ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదరటం లేదు, అందుకే విమర్శలు చేసుకుంటానని ఒక వార్త వినిపిస్తుంది. కేంద్రంలో జరగబోయేటటువంటి ఒక మీట్లో ప్రధానంగా 2 సీఎంల్ని ఒక సయోధ్య కుదిర్చే అవకాశం జాతీయ పార్టీగా బీజేపీ నిర్వహిస్తుంది. కేంద్రం ఆ బాధ్యత తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఈ సమస్యని శాంతియుతంగా చర్చించుకుంటాం, అట్లాగే చర్చల ద్వారా డిస్కస్ చేసి పరిష్కరించుకుందామనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రపోజల్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే రాజశేఖర్. దీంతో పాటు అంటే కేంద్రం మధ్యవర్తిత్వంగా ఉంటుంది, ఏదైతే ఫెడరల్ స్ఫూర్తి కాబట్టి ఆ ఫెడరల్ గవర్నమెంట్లో ఫెడరల్ సిస్టంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2 రాష్ట్రాలకు సంబంధించి వివాదాలు వచ్చిన సందర్భంలో ట్రిబ్యునల్స్ అట్లాగే కోర్టులకు సంబంధించి ట్రిబ్యునల్స్లో సాల్వ్ కాని నేపథ్యంలో ఇటు కోర్టుల ద్వారా అట్లాగే ప్రభుత్వం ద్వారా కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాలన్నీ వినియోగించుకుంటామని రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఏదైతే గోదావరి వాటర్ ట్రిబ్యునల్స్ కానీ అట్లాగే గోదావరి అపెక్స్ కమిటీకి సంబంధించినటువంటి జరిగిన మీటింగ్స్లో కానీ అప్పటి ప్రభుత్వం పెద్దలుగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ అట్లాగే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా
ఆ మీటింగ్లో అపెక్స్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. గోదావరి అపెక్స్ కౌన్సిల్కి సంబంధించినటువంటి మినిట్స్ రికార్డును కూడా ఆ ప్రభుత్వం ఇప్పుడు బహిర్గతం చేసింది. అందులో ఉన్న విషయాలనే ఆ ప్రభుత్వం కూడా చెప్తూ వస్తుంది. ఏదైతే 2016 నుంచి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిస్కషన్ కొనసాగుతుంది. అప్పుడు 3000 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రాంతం నుంచి ఎగువకు నుంచి వెళ్ళే క్రమంలో ఏపీ మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి 3000 టీఎంసీల నీళ్లు వివిధ ప్రాంతాలకు సంబంధించి. కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం ఏమీ లేదు. 2 రాష్ట్రాలుగా విడిపోయాము, కానీ అన్నదమ్ములా కలుసుందాము. అట్లాగే తెలంగాణకు నీళ్లున్నాయి, కోస్తాకు నీళ్లున్నాయి, కానీ రాయలసీమకు కూడా అభివృద్ధి కావాలి కాబట్టి అక్కడ కూడా ప్రాజెక్టులు నిర్మించేందుకు మేము సహకరిస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్ గతంలో చెప్పడం జరిగింది. అట్లాగే అపెక్స్ కౌన్సిల్లో కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మిగులు నీళ్లు ఉన్నాయంటూ కూడా ఆయననే చెప్పినట్టుగా కూడా మినిట్స్ రికార్డ్ అయితే స్పష్టం చేస్తారు. కానీ అప్పటి సీఎం కేసీఆర్ ఏ ప్రాతిపదికన ఈ మిగులు జలాలు ఇన్ని టీఎంసీల నీళ్లు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి అనేది ఏ జలవనరులకు సంబంధించినటువంటి ఇంజనీర్ చెప్పారు, ఎవరు చెప్పారు అనేది ఇప్పటికీ తేలలేదు అంటూ ఇప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ చెప్పిన మాటల బేస్ చేసుకొని ఈ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం నిర్మించజూస్తుంది. అదే కేసీఆర్ ఇచ్చినటువంటి బలం వల్లనే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవంగా అన్ని టీఎంసీలు లేవు. ఒకవేళ 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నదే నిజమైతే 1500 టీఎంసీలు మనకు సగం వాటా మనకు అందులో రావాల్సి ఉంటుంది. కాబట్టి పరివాహక ప్రాంతాలకు సంబంధించి ఏదైతే ట్రిబ్యునల్స్ తీర్పులు ఉన్నాయి దీనికి సంబంధించి, అట్లాగే డిస్ప్యూట్ గోదావరి వాటర్ జల వివాదాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ తీర్పులు ఉన్నాయి. అట్లాగే వాటర్ అవార్డులు కూడా చెప్తున్నటువంటి వాటా ప్రకారం చూసుకుంటే 3000 టీఎంసీలు ఒకవేళ సముద్రంలో కలిస్తే కనుక 1500 టీఎంసీలు ఇటు కృష్ణా బేసిన్, అట్లాగే గోదావరి బేసిన్. కృష్ణాలో 500 టీఎంసీలు, గోదావరి బేసిన్లో 1000 టీఎంసీలు, మొత్తం 1500 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. ఆ మిగిలిన 1500 టీఎంసీలు ఏపీ ప్రభుత్వం పంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లా అయితే కనుక మనకు 1500 టీఎంసీలు వాటర్ రావాల్సింది. ఆ రిజర్వాయర్లు కట్టుకున్న తర్వాత ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు ఎట్లాంటి అయినా చేసుకోవచ్చు అనేది ప్రభుత్వ వాదన. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. హరీష్ ఓకే.